హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో విట్ ఎగ్జామ్ అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియాలో చాలా ఫేమస్ అయిన విట్ ఎగ్జామ్ అనేది విట్ యూనివర్సిటీ వెల్లూరులో ఉంటుంది, తమిళనాడులో. అందులో ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం రాయాలా వద్దా, అసలు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు, ఎలా ఉంటుంది ప్యాటర్న్, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టుగా ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా కాస్ట్లీ యూనివర్సిటీస్. సంవత్సరానికి దాదాపుగా 3 లక్షలు మినిమం, హాస్టల్తో కలుపుకుంటే 3 నుంచి 5 లక్షల వరకు అవుతాయి. మనకు వచ్చిన ర్యాంకును బట్టి కౌన్సిలింగ్లో చాలా పార్ట్లు ఉంటాయి కాబట్టి మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి చోట వచ్చేస్తే 3 లక్షలన్నా ఖచ్చితంగా అవుతుంది. 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు కూడా అయ్యే ఉంటాయి కొద్దిగా పెద్ద ర్యాంక్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో మనం మాట్లాడదాం. విట్ అనేది ఇండియాలో మంచి ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఒకటి, డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎక్కువ చదువుతారా అని చాలామంది అనుకుంటారు, కానీ ఏం కాదండి. అది చాలామంది స్టూడెంట్స్కి ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లోనూ కొద్దిగా బెటర్ ర్యాంక్ రాక, లేదా ర్యాంక్ వచ్చినా ఎక్కడో దూరంగా ఏదో బ్రాంచ్ జాయిన్ అయ్యే బదులు ఇలాంటి చోటుకి వెళదామని రాసేటువంటి ఆల్టర్నేట్ ఎగ్జామ్ ఒకటి సైడ్ ఎప్పుడు మనం ఒకటి మంచిగా ఉంచుకుంటాం కాబట్టి ఒక ఆల్టర్నేట్ ఎగ్జామ్లో ఎక్కువ మంది రాసే ఎగ్జామ్ కూడా విట్ ఒకటి. అయితే ఒక విట్కి సంబంధించి విట్ వెల్లూరు అనేది మొట్టమొదటిగా స్థాపించిన ఇన్స్టిట్యూషన్. అది యూనివర్సిటీ అయింది. దానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చాలా మంచిగా ఉంది, ఎప్పుడు కూడా టాప్ 20లోనే ఉంటుంది ఇండియా వైజ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో విట్ వెల్లూరు. ఆ తర్వాత విట్ చెన్నైలో పెట్టారు, విట్ అమరావతిలో ఉంది, విట్ భోపాల్, వీటన్నిటిలో ఉంది. కానీ వీటన్నిటిలో పెద్ద ఫేమ్ అయిందా అంటే నేను ఇప్పటివరకు అయితే మిగతా వాటి గురించి అంత గొప్పగా అయితే నేనేం వినలేదు. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే విట్ వెల్లూరులో ఇవ్వచ్చు, లేదా విట్ చెన్నై. విట్ అమరావతికి ఇంతకుముందు మనకి ఎంసెట్ ద్వారా కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక మాట అన్నారు, మీకు అది చెప్తాను. ముందు అది చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను. ఎవరికైతే 1 lakh అబోవ్ విట్ రాసేటువంటి వాళ్ళలో 1 lakh అబోవ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళు వెల్లూరు వీటన్నిటికి పెట్టుకోవడానికి లేదు. కానీ చూడండి, వాళ్ళకి వెరీ క్లియర్, క్యాండిడేట్స్ విత్ ర్యాంక్ అప్ టు 1 lakh ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ టు ఆల్ ద 4 campuses విత్ వెల్లూరు, చెన్నై, ఏపీ, భోపాల్. ర్యాంక్ హోల్డర్స్ అబోవ్ 1 lakh ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ విత్ భోపాల్. మీకు అర్థమై ఉంటుంది ఈ మాటకి. అంటే విట్ అనేటువంటి వాళ్ళు పెట్టే ఒక ఎగ్జామ్లో, వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో 1 lakh అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా విట్ అమరావతికి, విట్ భోపాల్కి అప్లై చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే విట్ అమరావతి, భోపాల్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి, కొత్తగా పెట్టిన ఇన్స్టిట్యూషన్. ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి, ఎప్పుడో పెట్టారనుకోకండి. కొత్తగా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ ఈ డెవలప్ అవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి నా సలహా ఏంటంటే, ఎవరైతే మీకు ఆల్టర్నేట్ చూసుకుంటున్నారో, డబ్బులు కొంత నేను పెట్టగలను, కాస్త మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుదాం అనుకున్న వాళ్ళకి విట్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్పచ్చు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏంటంటే ఒక్కసారి జరుగుతుంది ఎగ్జాము. అమృతావి అయితే 2 సార్లు జరుగుతాయి ఎగ్జాము. విట్ అనే ఎగ్జామ్ ఒకేసారి జరుగుతుంది. అది ఎప్పుడంటే April 21 నుంచి April 27 లోపల ఎప్పుడైనా కంప్యూటర్ బేస్ లాగానే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది డేట్ మనం వాళ్ళు ఇస్తారు, ఆ డేట్ ప్రకారం మనం చూసుకోవచ్చు. కానీ దీనికి అప్లై చేయాలంటే March 31 వరకు టైం ఉంది 2025లో. అయితే నా సలహా అయితే ఏంటంటే, మన జనవరిలో జేఈ మెయిన్ రాస్తాం, రిజల్ట్ ఫిబ్రవరి కల్లా వచ్చేస్తుంది, ఫస్ట్ సెషన్ది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవచ్చు, హడావుడి పడాల్సిన ఏమీ లేదు. కాబట్టి March 31, 2025 వరకు టైం ఉంది అప్లై చేయడానికి. ఎగ్జామ్ జరిగేది April 21 నుంచి 27 వరకు. అంటే మన సెకండ్ సెషన్కి బాగా ప్రిపేర్ అయితే దీనికి ఉపయోగపడుతుంది. తర్వాత రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు April 30 కల్లా ఇచ్చేస్తారు. May 25 మేలో ఇమీడియట్గా వాళ్ళు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో ఇది వాళ్ళ ప్రాసెస్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అంటే, ఎగ్జామ్ అనేది మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎగ్జామ్ అనేది 2.5 అవర్స్లో జరుగుతుంది ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సిలబస్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే విట్ VIT EEE అని కొట్టారంటే మీకు ఆ సైట్ ఓపెన్ అయిపోతుంది, అందులో చెక్ చేసుకోవచ్చు సిలబస్ ఏంటి, కోర్స్ ఏంటి. అప్లికేషన్ కాస్ట్ ఎంత అంటే 1350 రూపీస్, 1350 రూపాయలు కట్టాలి. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి మనం పే చేయాలి. ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం అయితే కుదరదు. సరే, మనం అడిగిన వాళ్ళు ఎవరు అనుకోండి, అది విషయం. సో విట్ ఎగ్జామ్కి ఎంత ఖర్చు అవుతుందంటే, ఇందాక చెప్పినట్టుగా 3 lakhs నుంచి 6 lakhs వరకు అవుతుంది. మనకు వచ్చిన ర్యాంకును బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా విట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం విట్ ఎగ్జామ్ రాసి తీరాల్సిందే. అన్నిట్లో కల్లా బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ అయితే విట్ వెల్లూరు అనేది మంచి ఇన్స్టిట్యూషన్. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, వీటన్నిటిలో కల్లా డ్రాబ్యాక్ అని నేను చెప్పలేను, కానీ
కొంత నెగిటివ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఏంటి అంటే ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ కోర్సునే ఎక్కువగా తీసుకుంటారు. అంటే సపోజ్ సిఎస్సి ఉందనుకోండి, కంప్యూటర్ బ్రాంచ్, ఒక వెల్లూరు వెళ్తేనే దాదాపుగా 2-3 వేల మంది పిల్లలు ఉంటారు ఓన్లీ కంప్యూటర్స్ బ్రాంచ్లోనే. మిగతా బ్రాంచెస్లో చాలా తక్కువ ఉంటారు. తక్కువ అంటే దీంతో కంపేర్ చేస్తే. కాబట్టి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అవ్వటానికైతే అవకాశం ఉంటుంది అనేది నా ఫీలింగ్. అది ఫీలింగ్ అంటే పిల్లలు చెప్తుంటారు కాబట్టి ఆ ఫీలింగ్స్ నా రూపంలో చెప్తాను తప్ప నా పర్సనల్ ఫీలింగ్స్ అయితే ఏమీ కాదు. చెన్నై అయినా అదే ప్రాబ్లము, ఎక్కడైనా అదే పరిస్థితి. అంటే ప్రజెంట్ కంప్యూటర్ కూడా డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి అదొక్కటే నేను అనుకునేటువంటి డ్రాబ్యాక్. సరే, ఎక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా మనం బాగా చదవగలిగితే కంప్యూటర్ సైన్స్ అనే వాటికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే టాలెంట్. ఎంతమంది ఉన్నా అంతమందిని ఇంటర్వ్యూ చేయకుండా ఎవరైతే ఎగ్జామ్ పెట్టి తీసుకోరు కాబట్టి ప్లేస్మెంట్స్ అప్పుడు మన టాలెంట్ కనుక మనం ప్రూవ్ చేసుకోగలిగితే మనకు వచ్చే అమౌంట్ అయితే డెఫినెట్గా అయితే వస్తుంది. సో ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్లో ఇది కూడా ఒకటి. నా సలహా వెల్లూరులోనో చెన్నైలోనో జాయిన్ అవ్వటం బెటర్ అనేది నా సలహా. మిగతావి మంచివి కాదా అంటే వాళ్ళు చెప్పిన మాట మీకు నేను చెప్పాను, అవి కూడా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మంచి ఫ్యాకల్టీనే ఉంటారు, డెవలప్ అవుతాయి కూడా ఫ్యూచర్లో. కాబట్టి విట్ ఎగ్జామ్ అని రాయాలండి స్టూడెంట్స్ అందరూ కూడా. మీ ఫస్ట్ సెషన్ బాగా రాయండి, ఫస్ట్ సెషన్లో వచ్చిన పర్సెంటేజ్ బట్టి అప్పుడు డెసిషన్ తీసుకొని మీరు 31 మార్చ్ వరకు టైం ఉంది కాబట్టి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇది విట్కి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ డీటెయిల్స్ మన జనవరి సెషన్ అయిపోయిన తర్వాత మీకు నేను డీటెయిల్స్ ఇంకా మాట్లాడతాను. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా జేఈ మెయిన్ మీద పెట్టుకోండి. జేఈ మెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చాలా మంచి కాలేజీలు ఉన్నాయి, తక్కువ డబ్బుల్లో అయిపోతుంది. మంచి వర్త్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి నథింగ్ టు వర్రీ. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.